బీఆర్ఎస్ కౌన్సిలర్ భూమయ్య గౌడ్ ఇంటి వద్ద అధికారులు చిందరవందర చేసి పడేసి వెళ్ళిన టెంట్ హౌస్ సామాగ్రి. ఎందుకు అధికారులు ఎందుకు ఇంత విచ్చలవిడతాను? కేతనపల్లిలో అరాచకం, కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు వేధింపులు, మున్సిపాలిటీ కైవసానికి అడ్డదారులు, విచ్చలవిడిగా కాంగ్రెస్ ప్రలోభాలు, ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున ఆఫర్, మాట వినడం లేదని బెదిరింపులు, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై సింగరేణి రెవెన్యూ శాఖ అధికారుల దాడులు, ఇల్లు కూల్చేస్తామంటూ దౌర్జన్యం, కంచె తొలగించి భయపెట్టే యత్నం, కాంగ్రెస్ నుంచి ప్రాణహాని ఉందంటూ రోధించిన కౌన్సిలర్ భార్య విజయ. నేడు కేతనపల్లికి బీఆర్ఎస్ నేతలు, బాధిత కుటుంబానికి పరామర్శ. మొన్న తొర్రూరు, నిన్న జనగామ, ఇప్పుడు కేతనపల్లి. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ అడ్డదారిలో గద్దెనెక్కేందుకు కాంగ్రెస్ బరితెగిస్తున్నది. అధికార బలాన్ని ప్రయోగిస్తూ అరాచకం సృష్టిస్తున్నది. ప్రలోభాలకు లొంగలేదని కేతనపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇల్లు కూర్చేందుకు తెగబడుతున్నది. రోధిస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ భార్య విజయ. ఇంత దౌర్జన్యం ఎందుకు? మంత్రి వివేక్ గింత దౌర్జన్యం ఎందుకు? వివేక్ గారు, కాంగ్రెస్ పార్టీలో దాంట్లో రాకపోతే మేము ఏమైనా చేస్తామని అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వివేక్ వినోద్ వాళ్ళే చేస్తారు. అంటే చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళు, అజీజ్ సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు చేసిండ్రే, నేను ఫోన్లు ఎత్తలేదనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసిర్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఆల్రెడీ మొన్ననే చెప్పారు, నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని అని చెప్పినాం, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజీజ్ సారు, పల్లెరాజు, శివాజీ నగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ చేస్తారు. మమ్మల్ని, మా కుటుంబాలని శివాజీ నగర్లో ఉంచామని చెప్తారు, బెదిరిస్తారు ఏమైనా చేసి. మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. గావ అక్కడ కట్టేసి ఉంటావు, ఇప్పుడు నువ్వు కట్టేస్తావా లేకపోతే లేదన్న అక్కడ ఇంటిమేషన్ అయితే ఇట్లా ఉండదు. సింగరేణి ఇంటిమేషన్ ఏమన్నా అంటే కొత్తగూడెం ఆల్రెడీ కొత్తగూడెం నుంచి వెళ్ళి జియంకు పంపించారు. జియం నుంచి వెళ్ళి మేము మాకు మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి ట్యాక్సీ కడతాను, మీకు పేపర్లు చూపించామంటే చూపిస్తాం. మాకు ఇంత ఉన్న వరకు కూడా మేము అంతా ట్యాక్సీ కడతాను. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల కోసం ట్యాక్సీ కడతానే కదా మనల్ని ఎలక్షన్లో వేయనిస్తారు, అది కూడా పేపర్ సబ్మిట్ చేసినాం మేము. మొన్న ఎవ్వరు రాలే మా ఇంటికి. నిన్న మొన్న నుండి అందరు తిరుగుతా ఉన్నారు టెంట్ పక్కల. నేను లేని ఇంట్లో, నేను ఇవాళ మార్నింగే వచ్చినాం. టెంట్ హౌస్ సామాన్ అంతా తీసేస్తామంటారు అన్ని చేసి, కోళ్ళది కూడా మొత్తం తీసేసి ఇప్పుడు కోళ్ళు అన్ని పోయినాయి. ఇంట్లో ఉందంగా ఇంకా దౌర్జన్యం వాళ్ళు ఎవరనేది ఎవరంటే చెప్పట్లేమో. నాకు చెప్పింది ఒక్కటే, ఆ కొత్తగూడెం కంప్లైంట్ చేసిరమ్మా నుండి జిఎంకి చెప్పారు. జిఎం నుండి మేము అందరం వచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకపోతా అన్నారు. మీకు దండం పెడితే ఇవన్నీ వేసుకపోరు వడ్లు మేము చేసే టెంట్ హౌస్ అంటే అన్ని పక్క పెడతాను. మొత్తం ఇవన్నీ రేపు కనబడ్డాయి అంటే అన్నీ వేసుకపోతా అని అంటుంది. రేపటి వరకు మొత్తం ఖాళీ చేయకపోతే మొత్తం వేసుకపోతా అంటాను. ఏంటి సార్, ఏం జరుగుతుంది? సింగరేణి స్థలాన్ని ఆక్రమించారు కాబట్టి ఎప్పుడు ఆక్రమించారు సార్? ఆన్సర్ చెప్పండి సార్. ప్రెస్ వాళ్ళకి వచ్చారు కదా, ఎప్పుడు ఆక్రమించారు? చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ రోజు ఆక్రమించారా? ఎప్పుడు ఆక్రమించారు అంటూ? సింగరేణి స్థలం ఎన్ని రోజులు ఎటుపోయింది? ఎన్ని రోజులు ఎటుపోయారు అంటున్నా? చెప్తా ఉన్నా వాళ్ళకి. ఎవరికి? రోజుకింత రోజు చెప్తారు. ఎక్కడ సార్? ఎవరికి? అంటే ఆయన కౌన్సిలర్ గెలిచినాకనే మీకు గుర్తుకొచ్చింది అంటున్నా. అంటే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేసినట్ట? వచ్చినోడు వాడేం చెప్తాడు కానీ ఇక వాడు ఏం చెప్పే పరిస్థితులు లేదు. నిజమే కదా మరి. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడే ముందు ఏమైనా ట్యాక్సీలు ఉంటే ఇంటి ట్యాక్సీలో భూమి ట్యాక్స్ అదో ఇటో ఉంటే కట్టినాకనే క్లియరెన్స్ ఇచ్చినాకనే ఆ క్లియరెన్స్ ఇచ్చిన దాంతో ఈ నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేస్తాం. మరి అప్పుడు గుర్తుకు రాలేదా ఇది కబ్జా చేసిన భూమి అని? అప్పుడు గుర్తుకు రాలేదా వీళ్ళు కబ్జాదారులని? వచ్చినోళ్ళను పంపించినోని ఇద్దరిని లాగులిప్పి తొండలు జొరిస్తే తెలుస్తుంది.
వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అయినా మంచిదే కానీ గింత దౌర్జన్యమా? వాళ్ళు ఏ పార్టీ అయినా మంచిదే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ కాదు. నీ దగ్గర అధికారం ఉన్నదని వాళ్ళు నీకు లొంగకపోతే ఇప్పటికిప్పుడు ఆ ఇల్లు కాల్ చేయాలి. మరి ఇన్ని రోజుల నుండి అక్కడనే ఉన్నారు కదా, గుర్తుకు రాలేదా? మీరు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే ఎవడైతే అక్కడికి అధికారులు వచ్చిందో ఎవడెవడైతే అక్కడ వాళ్ళందరికీ లాగుల తొండలు జొర్రి ఇక పైగా మామూలుగా 5 సెకండ్లు చూస్తేనే ఆడోళ్ళను కేసులు పెడతా అన్నారు కదా. మరి ఒక ఆడామను బెదిరిస్తూ ఒక మహిళను బెదిరిస్తూ మీరు మా పార్టీకి సపోర్ట్ చేయకపోతే మా పార్టీలోకి రాకపోతే మిమ్మల్ని చంపుతాం, మీ ఇండ్లు గుంజుకుంటాం అని ఆమె కన్నీటికి కారణమైన వాళ్ళు, ఆమెను భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళను మరి ఏ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసి ఏ జైలుకు తరలిస్తారనేది కూడా ఈ న్యాయస్థానాలను మేము అడగదలుచుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు గింత అరాచకమా? మొన్న బాల్క సుమన్ బరాబర్ కొంత ఓవర్ చేసిండు అంటే మేము చెప్పినాం. పోలీసుల మీద ఇష్టానుసారంగా దుర్భాషలాడిన ఆయనే, పోలీసుల మీద ట్రాఫిక్ కోన్లు ఇసిరేసిండ్లు, అవన్నీ మేమే ఖండించినాం. కానీ దాని వెనుక ఇంకా ఇంత దుర్మార్గం ఉందంటే దీన్ని కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. ఆమె బరాబర్ ఒక మహిళ, మేము కాంగ్రెస్ పార్టీకి పోము, మేము బీఆర్ఎస్ నుండి గెలిచినాం కాబట్టి బీఆర్ఎస్లోనే ఉంటాము అని ఆమె అంత స్పష్టంగా చెప్పినాక ఆమె ఇంటి మీద దాడి, వాళ్ళను ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఇవన్నిటికీ కేసులు ఫైల్ చేయరా? చట్టాన్ని అతిక్రమించి వివేక్ గారు చేస్తున్న అరాచకాలకు కేసులు లేవా? వివేక్ గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోరా? మంత్రి అయితే వదిలిపెడతారా? ఇట్లా ఇండ్ల మీద పడి ఆడోళ్ళను భయభ్రాంతులు చేయమని, అవసరమైతే చంపేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా మంత్రి గారికి? రేవంత్ రెడ్డి గారు ఇట్లా మీ మంత్రుల అనుచరులు ఇట్లా ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేస్తూ పోతే నువ్వు 2029లో నువ్వు నీ పార్టీ కనుమరుగవుతుంది. ఇట్లా సామాన్యం పట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు తట్టుకుంటారా? అంటే తిరిగి ఏమనలేరు. ఏమన్నా అంటే బల్క సుమన్ను జైలుకు పంపినట్టు మళ్ళీ వీళ్ళని కూడా జైలుకు పంపుతాం. ఇప్పుడు వీళ్ళు అర్జెంటుగా వచ్చి మంత్రి వివేక్ ఎవరిని ప్రతిపాదిస్తున్నాడో వాళ్ళకు జై కొట్టి మీరు ఇచ్చిన పైసలు తీసుకొని ఆ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పుడు ఈ కబ్జా లేదు, వాళ్ళ ఏడుపు లేదు, అన్నీ సాధారణంగా ఉంటాయి. అంతేనా? గిదానా మీ దౌర్జన్యం కాంగ్రెస్ వాళ్ళది? గింత దౌర్జన్యమా? ఆమె చెప్పిన వ్యక్తులు ఎవరైతున్నారో, ఆమెకు ఫోన్ చేసే వ్యక్తులు ఎవరైతున్నారో, ఆమెను భయపెడుతున్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఇమీడియట్లీ కేసులు ఫైల్ చేయాల్సిందే. ఫైల్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇక ఆ భూమి ఆక్రమించిన భూమే లేదు వాళ్ళు కొనుక్కున్న భూమే ఇన్ని రోజులు తెలియదా? ఇన్ని రోజులు తెలియకుండానే ఉన్నారా? ఇప్పుడే గుర్తుకొచ్చిందా మీకు భూమి? ఇంత దౌర్జన్యం తేవబడ్డారుగా వీళ్ళు. ఆ మహిళ కన్నీరు పెట్టేదాకా తీసుకొచ్చిండ్రు.